హాయ్ అండి, నమస్తే. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్తే. ఈరోజు మనం చేసే మరొక వీడియో అండి. ఇది పర్పుల్ కలర్ అండి. ఈ పర్పుల్ కలర్ మొక్కను నేను ఈ బేసిన్లో నేను 2-3 మొక్కల్ని తీసుకుని నేను దీనిలో పెట్టానండి. చూడండి ఎంత వెడల్పుగా, కంటైనర్ ఎంత వెడల్పుగా ఉందో దీనిలో పెట్టానండి. పెట్టేసిన తర్వాత దీనికి అడుగున మట్టి, ఇసుక, వర్మీ కంపోస్టు, కౌ మెనూర్, కొబ్బరి పొట్టు ఇవన్నీ కొంచెంగా హాఫ్ వరకు కలిపేసి పెట్టానండి. పెట్టేసిన తర్వాత ఈ విధంగా చక్కగా పర్పుల్ కలర్ మొక్కలు ఈ విధంగా మనకి వచ్చినాయండి. దీనిలో చక్కగా మనం ప్రతిరోజు కొన్ని వాటర్ కూడా ఇస్తానండి. దీనికి ఏమి ఉట్టి నీళ్ళే ఇస్తానండి. వేరే విధంగా ఈ బియ్యం కడిగిన వాటర్ కానీ ఏమైనా మనము ఇంట్లో చేస్తాం కదండి లిక్విడ్లు, అలాంటివి ఏమీ ఇయ్యనండి. ప్రతిరోజు వాటరే ఇస్తూ దీనికి మంచిగా నేను ఈ మొక్కను ఈ విధంగా తయారు చేశానండి. చూడండి ఏ విధంగా మనకి ఈ పర్పుల్ కలర్ మన గార్డెన్లో ఉండాలని నేను చక్కగా ఈ మొక్కను వేస్ట్గా పోనీకోకుండా చక్కగా ఈ మెటీరియల్ అంతా నేను దీనికి చక్కగా ఇచ్చేసి చిన్నగా కూడా అక్కడక్కడ ఎత్తుగా వచ్చినాయండి. వీటన్నిటిని నేను కటింగ్ చేసి చక్కగా ఇట్లా దీనిలో ఇంకా ఈ సైడ్ కూడా మనకి ఎత్తుగా రావాలి అని నేను దీన్ని ఈ విధంగా చేశానండి. చూడండి ఏ విధంగా మనకి ఈ పర్పుల్ కలర్ మొక్క మనకి ఏ విధంగా వచ్చిందో చూడండి. చక్కగా ఉందండి. ఇది బేసిన్ లాంటిది కదండి. ఇది టబ్బు 20 రూపీస్. ఈ టబ్బులో నేను ఈ విధంగా ఎత్తు తక్కువ టబ్బుని తీసుకుని ఈ విధంగా నేను ఈ పర్పుల్ కలర్ మొక్కను పెట్టానండి. ఈ విధంగా కొంచెం ఎత్తు కూడా అవ్వాలని ఇవన్నీ కూడా కట్ చేసేసి ఇలా మనకి మంచిగా అంతా ఒకే సైజు రావాలని కటింగ్ చేసి ఈ మొక్కలను కూడా నేను ఇక్కడ గుచ్చుతున్నానండి. గుచ్చేసి ఇలా ఎత్తుగా మనకి వస్తుంది కదండి. చూడండి అంచెలుగా చక్కగా మనకి ఎక్కడికక్కడికే ఈ మొక్క ఈ విధంగా ఏ పార్ట్కి ఆ పార్ట్ చక్కగా ఒక చెట్టులాగా తయారవుతుందండి. చూడండి ఈ మొక్క ఏ విధంగా ఎక్కడికొక్కడికే ఒక చెట్టులాగా మనకి వచ్చేస్తుంది. ఇవన్నీ అవేనండి. ఇందులోనే ఒక మొక్క పెట్టానండి నేను. ఇలాంటిది ఒక మొక్క పెట్టాను. ఆ మొక్కకు ఎన్ని బ్రాంచెస్గా మనకి ఎన్ని మొక్కలు తయారైనాయో చూడండి. ఈ విధంగా మనం ఈ పర్పుల్ కలర్ మొక్కను జాగ్రత్తగా దీనిలో పెట్టి ఇప్పుడు ఈ ఉష్ణోగ్రతకు కూడా మొక్కల్ని జాగ్రత్తగా నీడను పెట్టుకుని కాపాడుతూ నేను ఈ వీడియో చేస్తున్నానండి. వీడియో చేసే అవకాశం కూడా లేదు, మాకు ఫుల్ ఎండ ఉంది. ఒక సైడు ఏదో టర్బన్ లాంటిది పచ్చ కవర్ కప్పేశానండి, ఇంకో సైడ్ అవకాశం లేదు. దీన్ని నేను జాగ్రత్తగా ఈ ఇండోర్ ప్లాంట్ని జాగ్రత్తగా పెంచుతూ నేను ఇలాంటి మొక్కలను కూడా కట్ చేసి ఈ ఎత్తు తక్కువ ఉన్న ప్రదేశంలో పెట్టానండి. చూడండి ఏ విధంగా ఎక్కడికక్కడికే మనకి ఇలా ఎక్కడికక్కడికే చక్కగా ఒక చెట్టు ఒక మొక్కలాగా తయారైపోయింది. చూడండి ఏ విధంగా ఈ పర్పుల్ కలర్ మొక్క ఏ విధంగా వచ్చిందో చూడండి. ఇదంతా కొమ్మలుగా వచ్చేస్తుందండి. ఇక్కడ చూడండి పెద్ద చెట్టు లాగానే ఎదుగుతుంది. ఇది కూడా ఎక్కడికక్కడికే వచ్చేస్తున్నాయి. ఇంకా నేను ఇటు కూడా ఇంకా ఎత్తుగా పెరగాలని ఇలాంటి మొక్కలను కొన్నిటిని కూడా దీనిలో గుచ్చానండి. దీనికి నేను ప్రతిరోజు వాటరే ఇస్తానండి. నీడను పెట్టాను, ప్రతిరోజు వాటరే ఇస్తాను. ఏమి లిక్విడ్లు కూడా నేను దీనికి ఇయ్యనండి. నేను ఈ పగిలిపోయిన టబ్బు అండి, ఇది 100 రూపాయలది పగిలిపోయిందండి టబ్బు. ఆ పగిలిపోయిన దానికి కొంచెం అట్ట ముక్కను పెట్టి కవర్ చేసి మట్టి, వర్మీ కంపోస్టు, కౌ మెనూరు, మరి కొబ్బరి పొట్టు ఇలాంటివన్నీ మెటీరియల్ వేసి ఇందులో హాఫ్ వరకు ఒక్క మొక్కనే నేను ఇలా గుచ్చాను. ఆ మొక్క ఈ విధంగా మనకి ఈరోజు ఇన్ని మొక్కలుగా తయారైపోయి ఇప్పుడు ఇది ప్రతి ఒక్క మొక్కను మనం దీనిలో నుంచి తీసేయొచ్చండి. అట్లా చెట్టుగా ప్రతి ఒక్క మొక్క కూడా మనకి చెట్టుగా చూడండి. ఇట్లా
ఎలా వచ్చేసిందో, ఇదొక చెట్టు ఇదొక చెట్టులాగా పొడుగ్గా వచ్చేస్తుంది, దేనికదే చెట్టులాగా వచ్చేస్తుంది. ఇలా గుచ్చేసానండి. ఆ గుచ్చిన మొక్క ఒక చిన్న మొక్కకు మనకి ఇన్ని మొక్కలు వచ్చినాయండి. ఈ విధంగా నేను వీడియో చేసి చెప్పాలని, చూపించాలని నేను చేశానండి. ఈ విధంగా ఈ మొక్కను ఈ 100 రూపాయల టబ్బులో పెట్టాను. దీనికి సాయిలు ఏమేమి ఇచ్చానో చెప్పాను. ఈ మొక్కకి రోజు నేను ఏమి వాటర్ ఇస్తున్నానో చెప్పానండి. ఈ విధంగా ఈ మొక్కను మనం ఈరోజు వీడియో ముందు తీసుకొచ్చి, దీని పేరు పర్పుల్ కలర్ మొక్క అండి, ఇండోర్ ప్లాంట్. ఇది ఇండోర్ ప్లాంట్ పర్పుల్ కలర్. దీన్ని జాగ్రత్తగా మన గార్డెన్లో అందంగా నేను తయారు చేస్తూ, ఈ ప్లాంట్నంతా నేను బుషీగా ఎక్కడికక్కడికే కొమ్మలుగా వచ్చింది కదండి. ఈ సైడ్ కూడా అదే విధంగా రావాలని, చూడండి ఇటు సైడ్ కూడా ఇదే విధంగా రావాలని కొన్ని మొక్కలు కూడా నేను దీనిలో గుచ్చడం జరిగింది. దీనికండి నేను ఇచ్చిన స్టాండ్ ఇదండి. ఒక కుండ పగిలిపోయిందండి, ఆ కుండను నేను స్టాండ్గా ఉపయోగించి ఇచ్చానండి. ఈ స్టాండ్ మీదే నేను ఇప్పుడు దీన్ని పెడుతున్నా. ఇది ఎత్తుకొరకు చాలేదని ఇది పెట్టానండి. ఈ స్టాండ్ మీదే నేను ఇప్పుడు ఈ మొక్కను ఇలా ఆ ఫ్లవర్ వాజ్ పగిలిపోయిందండి. ఆ ఫ్లవర్ వాజ్ పగిలిపోయిన దాన్ని నేను కుండీగా తీసుకుని ఇలా ఈ విధంగా కుండీని తయారు చేసి నేను ఈ విధంగా ఇచ్చానండి. చూడండి, వేస్ట్ మెటీరియల్ ఫ్లవర్ వాజ్ పగిలిపోయిన దాన్ని కుండీగా చేసుకున్నాను. ఈ పగిలిపోయిన 100 రూపాయల టబ్బును కూడా నేను కుండీగా మార్చుకుని పర్పుల్ కలర్ ఇండోర్ ప్లాంట్ని నేను ఈ విధంగా పెట్టానండి. దీని గురించి నేను మళ్ళీ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. దీనికి ఏం సాయిల్ ఇచ్చాను, ఈ కుండీ ఎలా ఉపయోగించాను, దీనికి ఇచ్చిన స్టాండ్ ఏంటి, ఈ విధానం అంతా నేను చెప్పానండి. ఈ విధంగా నేను దీన్ని వీడియో ద్వారా తెలియజేయాలని నేను వీడియో చేస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.